ప్రియా ప్రియా ఇటు చూడు, నాకేదో మెసేజ్ వచ్చింది. ఏంటమ్మా, అకౌంట్లో డబ్బులు ఏమైనా డ్రా చేసావా? లేదమ్మా, నేనేం డ్రా చేయలేదు, నేనేం కొనలేదు. అదేంటి మరి డబ్బులు డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది? లింక్స్ ఏమైనా ఓపెన్ చేసావా అమ్మా? లింక్లా ఏమో చేశానేమో. మరి అలాంటివి చేయకూడదు కదమ్మా. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ చాలా పెరిగిపోతున్నాయి. ఏ లింక్ పడితే ఆ లింక్ ఓపెన్ చేయకూడదు కదా. మరి అయితే ఏంటి, ఇప్పుడు నా డబ్బులు పోయినాయంటావా? మరి అంతేగా మరి. ఇంతకీ నీ అకౌంట్కి ఏం పాస్వర్డ్ పెట్టావమ్మా? నీ పేరా? కాదే, నీ పేరే. అయ్యో అమ్మా, మన పేర్లు ఎవరైనా పాస్వర్డ్గా పెట్టుకుంటారా? నీ డీటెయిల్స్ అన్నీ తెలిసిన వాళ్ళకి నీ పాస్వర్డ్ కూడా ఊహించేస్తారు. నువ్వు అంత సింపుల్గా మన పేర్లు పెట్టుకుంటే వాళ్ళు అంతే సింపుల్గా యాక్ట్ చేస్తారు. పాస్వర్డ్స్ ఎప్పుడు మనం ఊహించని విధంగా పెట్టుకోవాలమ్మా. అవునా? మరి ఇప్పుడైతే ఎట్లా? నేను చెప్తాను. సంస్కృత పాస్వర్డ్స్. సంస్కృతంలో పాస్వర్డా? నీకు ఇష్టమైన పండేంటమ్మా? మామిడి పండు. అయితే ఆమ్రం. మరి నీకు నచ్చిన పువ్వేంటమ్మా? మందార పువ్వు. అయితే జపా కుసుమం. మరి నీ ఇష్ట దైవం ఎవరు? కృష్ణయ్య. అయితే వార్ష్ణేయ. ఇలా సంస్కృత పదాలు పాస్వర్డ్స్ గా పెట్టుకుంటే హ్యాకర్స్ ఎవరు ఊహించలేరు, హ్యాక్ చేయలేరు. వాళ్ళకు కూడా సంస్కృతం తెలుసుంటే. తెలియని అమ్మా, మనం సంస్కృతంలో ఏ పదాన్ని అయితే పాస్వర్డ్ గా తీసుకుంటామో ఆ పదానికి ముందు వెనక హ్యాష్ ట్యాగ్స్ కానీ లేకపోతే అట్ ది డేట్ కానీ నెంబర్స్ కానీ యాడ్ చేసి కలిపి పెట్టామనుకో, అసలు ఊహించడం ఎవ్వరి వల్ల కాదు. చూశారు కదా, సంస్కృత భాష యొక్క పదాలను మనము పాస్వర్డ్స్గా వాడడం వలన సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా సంస్కృత భాషని నేర్చుకుంటూ సాంప్రదాయాలను, సంస్కృతినే కాకుండా దాన్ని సరైన పద్ధతిలో వాడుతూ మన జీవితాలని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ధన్యవాదాలు. సంస్కృతం